కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 9 మంది సభ్యుల ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. అయితే విచారణ సమయంలో జస్టిస్ బివి నాగరత్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 17 కేవలం ఆ 3 రోజులకే ఎలా వర్తిస్తుందని ఆమె ప్రశ్నించారు. ఋతుక్రమ వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లకూడదన్న నిబంధనపై విచారణ జరుగుతున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళగా ఆలోచిస్తే నెలలో 3 రోజులు మహిళలను అంటరాని వారిగా చూడలేమని, 4వ రోజు అస్పృశ్యత లేదని చెప్పటం సరికాదన్నారు. అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ గతంలో 5 సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం జరుపుతున్న రిఫరెన్స్ సందర్భంగా ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని 25వ అధికరణ ఇచ్చే సమానత్వ హక్కును మతాల మధ్య సమానత్వం అనే కోణంలో అర్థం చేసుకోవాలే తప్ప లింగ వివక్ష అనే అంశం అసలు ఆ ఆర్టికల్ కిందకే రాదని వాదనల సందర్భంగా తుషార్ మెహతా గుర్తు చేశారు. ఏదేమైనా ఒక మతపరమైన ఆచారం ఆ మతానికి ఆవశ్యకమా కాదా అని నిర్ణయించే అధికారం కోర్టులకు లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత రాజ్యాంగ ధర్మాసనం ముందున్న ఈ రిఫరెన్స్ మతపరమైన ఆచారాల విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం ఎంతవరకు ఉండాలనే పరిధిని కూడా నిర్ణయిస్తుందని ఆయన గుర్తు చేశారు. మనం అన్ని మతాల విశ్వాసాలను గౌరవించాలి. ప్రతి విషయం గౌరవానికి లేదా శారీరక స్వేచ్ఛకు సంబంధించినది కాదు. నేను ఒక గురుద్వారాకు వెళ్ళినప్పుడు నా తలపై ఒక వస్త్రాన్ని కట్టుకుంటాను. అప్పుడు నేను నా గౌరవం, హక్కులు, ఇష్టాలను భంగం కలిగిందని అనలేను అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి తుషార్ మెహతా వెల్లడించారు. మతపరమైన విషయాలు, పవిత్ర గ్రంథాలు, శాస్త్రాలు, గ్రంథాలు మొదలైన వాటిపై న్యాయస్థానానికి పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. ప్రతి మతానికి దాని విభిన్న విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగానికి వారి సొంత విశ్వాసంపై నమ్మకం ఉంది అని తుషార్ మెహతా స్పష్టం చేశారు.